మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, మే నెల విశేషంగా మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మరి ఏళ్ళనాటి శనిలో ఉన్నారు, దాని తాలూకు తీవ్రత ఈ నెల వీళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా తెలియజేస్తారని ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. ఈ మాసంలో మేషరాశి వారికి కాస్త గడ్డు కాలమే అని చెప్పుకోవచ్చు. ఉన్న రాశుల్లో ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా 12 రాశుల్లో కనుక చూసుకుంటే కాస్త బ్యాడ్ పొజిషన్ ఉన్నటువంటి రాశుల్లో ఈ మేషరాశి ఒకటి అని చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారికి ఈ మాసంలో కాస్త ఒడిదొడుకులు ఎదురవుతూ ఉంటాయి. ఉద్యోగం కావచ్చు, వృత్తి వ్యాపారం కావచ్చు, చాలా మట్టుకు నష్టం ఏర్పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తద్వారా వీళ్ళకి ఏమిటి అని అంటే గనక మేషరాశి వారికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాస్త ఇబ్బందులే అని చెప్పుకోవచ్చు. అంత అనుకున్నటువంటి పనులు జరుగుతాయి కానీ, లేదు అని అంటే గనక వాళ్లకు ఏదైనా సంతోషమైనటువంటి వార్త వినడం కానీ ఇలాంటివి ఏమీ కూడా ఈ మాసంలో వాళ్ళకు అనుకూలంగా ఉండదు. అందుకే ఈ ముఖ్యంగా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో కాస్త గడ్డు కాలమే అని చెప్పుకోవచ్చు. వీళ్ళ లక్షణాలు సాధారణంగా ఏ విధంగా ఉంటాయి గురుగారు? ముఖ్యంగా మేషరాశి వారి యొక్క లక్షణాలు అంటే గనక వీళ్ళకు కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. చంచలమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటూ ఉంటారు. వీళ్ళకు యుద్ధ వాతావరణం అంటే ఎప్పుడు కూడా గొడవలు, ఇబ్బందులు ఇలాంటివే ఎక్కువగా వీళ్ళ జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతూ ఉంటాయి. అవి దేనికి దారితీస్తాయి అనేటటువంటి భగవంతుడికి ఎరుక. కనుక వీళ్ళకి ఇప్పుడున్నటువంటి దాంట్లో సంతోషము, ఆనందము ఉంటుంది అనేటటువంటిది అయితే ఏమీ కనిపించలేదు. బికాజ్ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఒకటి, గురుబలం లేకపోవడం ఒకటి, మేషరాశి వారికి వెనకే శని ఉండడం. మేషరాశి వారికి వెనకే శని ఉండడం వల్ల ఏమవుతుంది అంటే గనక వెనక నుండి శని ఎప్పుడు కూడా బెత్తంతో కొడుతూ ఉంటాడట. ఎందుకు అంటే గనక వీళ్లకు ఈ 7.5 సంవత్సరాల పాటు ఇక శని వీళ్ళను వెంటాడుతూనే ఉంటాడు. వీళ్ళు చేసిన కర్మలు కావచ్చు, వీళ్ళు చేసినటువంటి పాప వృత్తులు కావచ్చు, వీళ్ళు చేసినటువంటి ఇబ్బందులు కావచ్చు, వీళ్ళని ఇప్పుడు వెంటాడుతూ ఉంటాయి. అవి చాలా మట్టుకు ఈ జన్మలో అనుకుంటాం, కానీ వీళ్ళు చేసినటువంటి గత జన్మ కావచ్చు, ఈ జన్మలో చేసినటువంటి కర్మ కావచ్చు, అది వాళ్ళని పట్టి పీడించుకొని తినేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మేషరాశి వారికి కాస్త గడ్డు కాలమే అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రయాణాల్లో ఆటంకములు, లేదంటే ప్రమాదాలు జరగడము, యాక్సిడెంట్లు జరగడము, లేదు అని అంటే కనుక ఆరోగ్య భంగం ఏర్పడము, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే తరచూ ప్రయాణాలు, విలువైనటువంటి వస్తువులను అమ్ముకునేటటువంటి పరిస్థితులు ఏర్పడము, ఇలాంటివి జరుగుతుంటాయి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, విద్య, ఉద్యోగము ఇలాంటి వాటిలో నష్టం ఏర్పడము, బంధుమిత్రులతో వైరము అంటే అయిన వాళ్ళతో శత్రుత్వం ఏర్పడము, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే వ్యాపారం నందు నష్టములు, కష్టములు, ఇబ్బందులు, నమ్మిన వాళ్ళ దగ్గర నుంచి మోసములు, ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ యొక్క మేషరాశి వారికి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా పై అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి, ఎవరైతే గవర్నమెంట్ రంగంలో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళు, స్ట్రెస్ ఎక్కువగా అయిపోతుంది. పై అధికారుల నుండి పని ఒత్తిడి పెరిగిపోయేటట్టు లక్షణాలు ఉంటూ ఉంటాయి. అలాగే వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ చాలా ఎక్కువగా, తీవ్రతమైనటువంటి ప్రెషర్ ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశము ఈ యొక్క మేషరాశి వారికి ఈ మాసంలో ఏర్పడబోతుంది. అలాగే ఇంటి యందు కలహములు అంటే ఇంట్లో బంధువులతో కానీ, అయిన వాళ్ళతో కానీ, లేదా భార్యతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు గొడవలు ఏర్పడము, చీటికి మాటికి ప్రతి ఒక్క చిన్న విషయానికి గొడవలు ఏర్పరచుకోవడం, ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. కోపం విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది, ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది. ఆ కోపం, ఆవేశంలో అనేక అనర్థాలు చేసేస్తూ ఉంటారు. నోటికి ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. తర్వాత బాధపడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ప్రయాణం ప్రమాదాలు అంటే మేషరాశి వారు ఈ మాసంలో ఎక్కడికి ప్రయాణాలు పెట్టుకోకుండా ఉండడం చాలా మంచిది. లేదు అంటే ప్రమాదాలు జరగడం కానీ, లేదా యాక్సిడెంట్లు జరగడం కానీ, లేదా వాహన ప్రమాదాలు జరగడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే మనసు యందు నిరుత్సాహము, అలాగే అనుకున్న పనులన్నీ కూడా చెడిపోవడము, లేదా ఆలస్యం కావడము, ఇలాంటివి ఎక్కువగా ఉండేటటువంటి లక్షణాలు ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడతాయి. గురుగారు, టర్నింగ్ పాయింట్ అంటే ఇప్పుడు ఏలినాటి శని దశ ఏ స్టేజ్ లో ఉంది ప్రస్తుతం? వీళ్ళకి గుడ్ టైం స్టార్ట్ అవ్వాలంటే ఎంత సమయం పడుతుంది? వీళ్లకు ఏలినాటి శని ప్రారంభ దశలోనే ఉంది, ఇంకా ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది ఇంకా వీళ్లకు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఏమిటి అంటే గనక వీళ్లకు
అనేక రకాలైనటువంటి పరీక్షా కాలం అంటాం. మనం సంవత్సరం అంతా చదివి చిట్ట పరీక్ష రాస్తాను చూసారా, అలాగే మనిషి జీవిత కాలంలో మనిషి ఒక 25 సంవత్సరాలు ఉన్నాయి అనుకోండి, ఈ 25 సంవత్సరాలు వెనక్కి వెళితే వీడు ఏమేం తప్పులు చేశాడు, ఏ తప్పుకి ఏ శిక్ష వేయాలి అనేటటువంటిది ఇప్పుడు వాళ్ళ ప్రారంభం అవుతుంది. ఇది కేవలం ప్రారంభ దశలో మాత్రమే ఉంది. అంటే వెనక నుండి ఆ శని భగవానుడు వీళ్ళ బెత్తతో కొడుతూనే ఉంటారు. అంటే బాధ, ఆ బాధ ఎలా ఉంటుంది అని అంటే కనుక ఎప్పుడు చూడలేనటువంటి కష్టాలు, ఎప్పుడు వినలేనటువంటి మాటలు, లేదా ఎప్పుడు అనుభవించలేనటువంటి బాధ్యత, బరువు, బాధ, ఇవన్నీ కూడా అనుభవించేలా చేసేటటువంటిదే మేషరాశి వారికి. కనుక ఈ మాసము ఈ సంవత్సరం అంతా కూడా అలాగే ఉంటుందండి. ఇక పెద్ద చెప్పుకోదగ్గటువంటి అంశాలు కానీ, శుభ సూచకలు కానీ, శుభ శకునాలు కానీ ఏమీ కనిపించట్లేదండి. గురుగారు, మరి ఈ ఏళ్ళనాటి శని జరుగుతుంది, వీళ్ళు ఎక్కువగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, నిత్యం ఎలాంటి దానాలు ఇస్తూ ఉండాలంటారు వీళ్ళు? ముఖ్యంగా మేషరాశి వారి కోసం ఒక శాక్తీయ తంత్రంలో ఒక పరిహారం చూశారండి. ఆ పరిహారం ఏంటంటే, మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజున ఆ రోజున శివుడికి అభిషేకం చేయడం కానీ, లేదా ఆ రోజున ప్రత్యేకంగా నేను ఒక శివలింగం ఇస్తాను మేషరాశి వారి కోసమే స్పెషల్గా. ఆ శివలింగం మీ ఇంట్లో పెట్టుకొని ప్రతినిత్యము దానికి నీళ్లతో నేను ఒక మంత్రం కూడా మీకు ఇస్తాను, రహస్యమైనటువంటి మంత్రం అది. ఎవరైతే ఆ శివలింగం ఆర్డర్ చేసుకుంటారో నేను చెప్పినటువంటి మంత్రంతో మేషరాశి వారు గనక ఆ శివలింగానికి, అది అద్భుతమైన శక్తిలింగము అని అంటాం, ఆ శక్తిలింగాన్ని గనక వాళ్ళు అభిషేకం చేసుకున్నట్టయితే వాళ్లకు ఏలినాటి శని ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే శివుడు కాలాతీతుడు, కాలరుద్రుడు అని అంటూ ఉంటాం. కాబట్టి అలాంటి శివునికి గనక మనము నేను చెప్పినటువంటి శక్తిలింగానికి గనక అభిషేకం చేస్తే శని ప్రభావం తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశము, లేదా ఆ వ్యక్తికి ఆ శని మూలకంగా కానీ, ఏలినాటి శని ప్రభావం వల్ల కానీ తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగినప్పుడు ఆ భగవంతుడు పరమేశ్వరుడు దాన్ని అడ్డుకోవడం కానీ ఇలాంటివి తప్పకుండా జరిగేటటువంటి అవకాశము మనం ప్రతినిత్యము చేసేటటువంటి శక్తిలింగానికి పూజ చేయడం ద్వారా కలుగుతుంది. కాబట్టి ఆ శక్తిలింగాన్ని మీరు మేషరాశి వారు ముఖ్యంగా పెట్టుకోవాలి. ఎందుకంటే మేషరాశి వారికి ఈ మాసము చాలా గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు, అలాంటి వారికి కాస్త నష్టమే అని చెప్పుకోవచ్చు. కాబట్టి అలాంటి వారు తప్పకుండా శక్తిలింగాన్ని మీ ఇంట్లో పెట్టుకొని ప్రతినిత్యం పూజ చేసుకుని, ఎందుకంటే 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి ఆ శక్తిలింగాన్ని పూజించుకునే ప్రయత్నం చేస్తే కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఏర్పడుతుందండి. అలాగే వీళ్లకు ఇంకా ఏదైనా పరిహారం చేయించుకోవాలి అని అంటే గనక ఇంట్లో వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో కావచ్చు, లేదా రెంటెడ్ హౌస్ అయినా కావచ్చు, రుద్ర హోమం లాంటిది చేసుకోవడము, లేదా శివారాధన లాంటివి చేసుకోవడము, లేదా ప్రతిరోజు ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవడం వీళ్ళకి కాస్త ఉపశమనం కలిగించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం చేసుకుంటే మేషరాశి వారికి కాస్త ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాదులలో కావచ్చు, లేదా ఇతర రంగాల్లో కావచ్చు, కాస్త ఉపశమనం కలిగి అనుకున్నటువంటి పనులు కాస్త జరిగేటటువంటి అవకాశము మేషరాశి వారికి ఏర్పడుతుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.